అందరికీ నమస్కారం, వణక్కం, వెల్కమ్ టు ఈ వారం. ఈ వారం వచ్చేసింది. మరి ఈ రోజు కూడా నేను వచ్చేసానంటే ఒక మంచి రెసిపీ కూడా తీసుకొచ్చేస్తాను కదా మీ గురించి. అబ్బా రోజు నాకు ఇదే టెన్షన్ అండి, మీకోసం రేపొద్దున నేను ఏం చేయాలి అని నేను ఆలోచిస్తున్నాను. మరి కాకరకాయతో చేయాలి కదా. కాకరకాయ చాలా మంది తినరు, తినేటట్టు చేయాలి, అందరికీ నచ్చేటట్టు చేయాలి, మీ ఆరోగ్యాన్ని పెంచాలి. ఇన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఒక రెసిపీ మీ అందరికీ అందించాలి. అందుకే ఈ రోజు మీ అందరికీ నచ్చేలా నేను చేసేస్తున్నాను ఒక డిఫరెంట్ గా రెసిపీ. అదే కర్ణాటక స్పెషల్ కాకరకాయ. మరి కర్ణాటక స్పెషల్ కాకరకాయని తయారు చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇప్పుడు కాకరకాయ చక్రాలు, ఇవి అంటే కాకరకాయని నేను చక్రాలుగా కట్ చేశాను. ఈ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఉడికించలేదు, ఫ్రై చేయలేదు, ఏం లేదు, పచ్చిగా ఉన్న ముక్కలే. ఇందులో కొద్దిగా పసుపు అండ్ కొంచెం ఉప్పు. కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం ఎక్కువ. ఈ చేదుకి ఉప్పు తగలడంతో మీకు వెజిటబుల్స్ లో ఎప్పుడైనా కూడా ఉప్పు వేస్తే కాసేపు అలా ఉంచేసాం అనుకోండి, దాంట్లో నానపెడితే నీళ్లుగా ఊరుతుంది కదా. ఇప్పుడు ముక్కలు కూడా ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు 3 రోజులు ఊర పెడతారు, ఏదైనా జాడీలో పెట్టి సాల్ట్ కలిపిన తర్వాత. అప్పుడు ఆ వాటర్ అంతా వస్తుంది అనమాట దాంట్లోంచి. ఇప్పుడు మనం కూడా అదే పని చేయాలి. దీన్ని బాగా కలుపుకొని పక్కకు తీసి పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుందాం స్టవ్ మీద. సో ఇది కర్ణాటక స్టైల్ కదా అని చెప్పి మీరు ఇక్కడ చేసుకోకూడదేమో అన్న డౌట్లో ఏమి ఉండక్కర్లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు వస్తే. సో దీంట్లో వేసుకుందాం కొంచెం ఆయిల్. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసాం కాబట్టి మీరు జాగ్రత్తగా నేను నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది చూసేయండి. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ అలాగే హల్దీ కలిపి పసుపు కలిపి కాకరకాయ ముక్కల్ని పక్కకు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ నేను ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసాను. దీంట్లో వేసుకుంటున్నాను శనగపప్పు. సో తర్వాత మినప్పప్పు, కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం పప్పు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందు వీటిని వేయించుకుంటున్నాం. సో ఇందులో వేసేద్దాం హోల్ గరం మసాలా దినుసులు, అలాగే ధనియాలు, ఎండుమిరపకాయలు. సో దీంట్లో శనగపప్పు, మినపప్పు, హోల్ గరం మసాలా దినుసులు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసాము ఆయిల్లో. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఎండుమిరపకాయలు, ఈ పప్పులన్నీ బాగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలి. చాలా వరకు డ్రై రోస్ట్ చేస్తూ ఉంటాము. నేను కూడా చాలా వంటల్లో మీకు నూనె వేయకుండా డ్రైగా ఫ్రై చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ దీనికి ఆయిల్ వేసే ఫ్రై చేస్తే బాగుంటుంది. సో ఇంకా స్టవ్ ఆపేద్దాం. ఈ హీట్ ఉంది కదా, దాంతో ఆ ఎండుమిరపకాయలు ఇంకాస్త వేగిపోతుంటాయి. కానీ ఇంత వేడిగా మనం మిక్సీ పట్టలేము, మిక్సీ పాడవుతుంది, అసలు పట్టుకోవడానికి కూడా అవ్వదు. కాబట్టి కాసేపు దీన్ని చల్లగా అవ్వనివ్వాలి. స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టేద్దాం. అదర్వైజ్ ఇంకో బౌల్లో గనక తీసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. ఇది అంటే తొందరగా చల్లగా అవుతుంది. సో ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లగా అయ్యేంత వరకు దీన్ని పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనం కర్ణాటక స్పెషల్ కాకరకాయ చేసుకోవాలంటే ప్రెషర్ పాన్ కావాలి. ఎందుకంటే పచ్చి కాకరకాయ ముక్కలు కాబట్టి ఉడకాలి, కాబట్టి మనం కుక్కర్లో చేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. అసలే ఈ రోజుల్లో టైం లేదు కదా మన దగ్గర. ఐ మీన్ టు సే టైం లేదు అంటే గడియారం లేదు, వాచ్ లేదు అనుకోకండి. టైం తక్కువగా ఉంది, బిజీ అయిపోయాం కదా. సో కొంచెం మరీ తక్కువ కాదు, అలా అని మరీ ఎక్కువ కాదు. ఆయిల్ కాస్తంత ఆయిల్. ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. దీన్ని ఇలా పక్కకు వదిలేద్దాం. అండ్ అలాగే ఇందాక సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి కాకరకాయ ముక్కల్ని పక్కకు పెట్టాం కదా. ఈ కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ వాటర్ తీసేయాలి మనం. ఇలా చేయడం ఎందుకంటే దీంట్లో ఉన్న చేదు పోతుందని, పసుపు ఉప్పు కలిపి ఈ వాటర్ తీసేస్తే. సో ఇలా వాటర్ తీసేద్దాం గట్టిగా.
వాటర్ తీసిన కాకరకాయని కూడా పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొన్ని ఆవాలు, కాస్త పసుపు. సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకుందాం. అండ్ ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం ఉప్పు పసుపు వేసి నీళ్లు తీసేసిన ఈ కాకరకాయ ముక్కలు. ఇవి కాస్త వేగనిద్దాం. ఈలోపు మనం పక్కకు తీసి పెట్టుకున్న ఏదైతే ఇవన్నీ మనం పప్పులన్నీ వేసి ఫ్రై చేసాం కదా, వీటిని కొంచెం కొబ్బరి పొడి కలుపుకుందాం. కొంచెం హీట్గా ఉన్నప్పుడే. ఈ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి కాబట్టి మీకు ఏమవుతుందంటే మళ్ళీ ఆ కొబ్బరి నూనె వాసన వస్తుందని చెప్పి నేను వేయించకుండా ఇలా కలుపుకుంటున్నాను కొంచెం వేడిగా ఉన్నప్పుడు. ఒకవేళ మీకు ఆ స్మెల్ ఇష్టమైతే మీరు డైరెక్ట్గా ఇప్పుడు మనం పప్పులతో పాటు ఈ కొబ్బరిని కూడా వేయించవచ్చు. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చక్కగా దీన్ని ఒక పేస్ట్ లా తయారు చేసుకుందాం. ఓకే, సో ఇది పౌడర్ లా అయిపోయి ఉంటుంది. ఎస్, సో ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వేద్దాము. కాకరకాయలు కాస్తంత ఫ్రై అయ్యాయి కదా, పైనుంచి కొంచెం ఇంగువ ఫ్లేవర్ కోసం. అలాగే ఇప్పుడు నేను పౌడర్ చేసుకున్న ఈ పౌడర్, కాస్తంత దీన్ని ఫ్రై చేయాలి. అంటే ముందు ఫ్రై చేసిందే కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు. ఈ పౌడర్ వేయగానే దీంట్లో వేసేసుకుందాం చింతపండు గుజ్జు. ఈ చింతపండు రసాన్ని కొంచెం, అలాగే చింతపండు వేసాం కాబట్టి దీంట్లో బెల్లం తురుము కూడా వేసుకోవాలి. ఆ పులుపుకి ఆ తీపికి సరిపోయేటట్టు చూసుకొని ఒక స్పూన్. ఇది కాస్త గుజ్జుగా వస్తుంది అనమాట, మరీ డ్రైగా ఉండదు, అలానే మరీ వాటర్ ఎక్కువగా ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇందులో వేసుకుందాం తగినంత ఉప్పు, అలాగే వాటర్. ఓకే, సో ఇందులో పప్పులు ఉన్నాయి కాబట్టి తొందరగా చిక్కపడిపోతుంది. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని మనం మూత పెట్టుకుంటే సరిపోతుంది. లిడ్తో క్లోజ్ చేసి దీన్ని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. మరి వేడివేడిగా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి ఈ కర్ణాటక స్టైల్ కాకరకాయ. మరి చూసేద్దాం ఒకసారి. కుక్కర్ కూడా చల్లగా అయింది. ఎస్, చక్కగా ఉడికిపోయాయి కాకరకాయ ముక్కలు. చెప్పాను కదా ఇది గుజ్జులా ఉంటుంది ఇలా దగ్గరగా అని చెప్పి, ఎందుకంటే దీంట్లో అన్ని రకాల పప్పులు వేసాం కదా, అలాగే చింతపులుసు వేయడం వల్ల ఇది గుజ్జులా వస్తుంది. సో దీన్ని తీసేసుకుందాం ఒక బౌల్లోకి. సో ఇప్పుడు ఈ కర్ణాటక స్టైల్ కాకరకాయ నేను టేస్ట్ చేయబోతున్నాను. ఇదైతే అసలు కాకరకాయ అని ఎవరికి తెలియని కూడా తెలియదు, ఎందుకంటే ఆ ముక్కలు చూస్తేనే తెలుస్తుంది. దీంట్లో ఏమాత్రం చేదు లేదు, ఎందుకంటే పులుపు అలాగే బెల్లం కూడా ఇందులో వేసాం. పప్పులో ఉన్న కమ్మదనం అంతా కలిసి సూపర్ గా ఉంది.
మరి మీరు ట్రై చేస్తారని నాకు తెలుసు, అందుకే వెంటనే ఈ కర్ణాటక స్టైల్ కాకరకాయ కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. కర్ణాటక స్టైల్ కాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, చింతపండు రసం, హోల్ గరం మసాలా దినుసులు, ఎండుమిర్చి, బెల్లం, మినప్పప్పు, ఆవాలు, ధనియాలు, ఇంగువ, ఉప్పు, శనగపప్పు, చింతపండు గుజ్జు, ఆయిల్, పసుపు. కర్ణాటక స్టైల్ కాకరకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో కాకరకాయ ముక్కల్ని వేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. వేగాక హోల్ గరం మసాలా దినుసులు, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. అవి కాస్త వేగాక ఒక బౌల్లోనికి తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపు పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల నుంచి నీళ్లు లేకుండా తీసేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడైన ఆయిల్ లో కరివేపాకు, ఆవాలు, పసుపు, నీళ్లు తీసేసిన కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి వేగే లోపు వేగిన పప్పు దినుసుల్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని కాస్త వెట్ పౌడర్ లా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. వేగుతున్న కాకరకాయ ముక్కల్లో కొద్దిగా ఇంగువ, గ్రైండ్ చేసిన మసాలా వేసి వేయించాలి. అవి కాస్త వేగాక చింతపండు రసం, కొద్దిగా బెల్లం తురుము, సరిపడా ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. అది ఒక విజిల్ రాగానే మూత తీసి సర్వింగ్ బౌల్ లోనికి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కర్ణాటక స్టైల్ కాకరకాయ రెడీ. ఈ వారాన్ని మళ్ళీ చూడాలనుకుంటున్నారని నాకు తెలుసు. మరి అయితే వెంటనే యూట్యూబ్ లో చూడండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. మరి కర్ణాటక స్పెషల్ కాకరకాయ నచ్చిందా? నెక్స్ట్ మీకు నచ్చే వంటతో మళ్ళీ రేపు వచ్చేస్తానండి. అంతవరకు చూస్తుండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.